ఓం నమ శివాయ అండి. ఇప్పుడు మనం నెల్లూరు నుండి అరుణాచలానికి ట్రిప్‌కెళ్తున్నామండి. ఇప్పుడు మేము ఇక్కడ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ బస్సు ఇక్కడ ఖచ్చితంగా 7 అవర్స్ ట్రావెలింగ్ పడుతుందండి. నైట్ 1:15కి బస్ చేసుకున్నామండి. సో, ఇప్పుడొచ్చి ఒక బస్సులో ముగ్గురు 4 సీట్లున్నాయి. లాస్ట్‌లో చేసుకున్నాం. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఇంకంతా శివయ్యపై భారం వేసి స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడు చూడండి అసలకి రోడ్‌లో ఒక్కరు గాని లేరండి ఆ టైంలో. మన మెడ్‌కవర్ హాస్పిటల్ దగ్గరే స్టాప్ ఇచ్చాడు. సో, బస్ కోసం వెయిట్ చేస్తున్నామండి. లాస్ట్‌కి బస్సు రాకే వచ్చిందండి. ఐరా ట్రాన్స్‌పోర్ట్ అండి. బస్సు అయితే మేము వెళ్ళినంత వరకు బాగే ఉండిందండి. జర్నీ స్టార్ట్ అవుతుందండి. అంటాడు మా తమ్ముడు వాడు. చెల్లెలు అండ్ మా వైఫ్ అందరం కలిసి జర్నీ స్టార్ట్ చేసామండి. కరెక్ట్‌గా 1:30కి నెల్లూరులో బస్ స్టార్ట్ అయిందండి. ఇలా ట్రాన్స్‌పోర్ట్ అండి. బస్సు మాత్రం బాగా ఫెసిలిటీస్ ఉన్నాయండి. బాగా కంఫర్ట్‌గా పనుకున్నామండి. సీట్స్ కానీ బాగే ఉన్నాయి. ఇంకా లాస్ట్‌కి దిగామండి. అక్కడ దిగేసి ఆటో తీసుకున్నాము. ఆటో వాడు ఫస్ట్ స్టార్టింగ్ 100 చెప్పాడు తెలుగులో అనుకోని. తర్వాత తమిళ్‌లో మాట్లాడాక మళ్ళీ రాజుబడి మనిషికి 50గా తీసుకున్నాడండి. మెయిన్ రోడ్‌లో దింపేసాడు. ఆడ నుంచి ఒక రాజగోపురం దగ్గరికి వెళ్ళాలంటే ఆటోలు ఉంటాయి డైరెక్ట్‌గా. ఇక్కడ నుంచి పోయేటప్పుడు మధ్యలో బస్ స్టాండ్ గాని వస్తదండి. అంటే మన గవర్నమెంట్ ట్రావెల్స్‌లో రావాలంటే బస్సులు గాని అవైలబిలిటీ ఉంది. నాకు తెలిసి ఇది మన సైడ్ నుంచి తక్కువ. కానీ తిరుపతికెళ్ళి తిరుపతి నుంచి రావచ్చండి. సో, బస్సులు ట్రాన్స్‌పోర్ట్ గాని ఉన్నాయి. తిరుపతి నుంచి ఉన్నాయండి ట్రాన్స్‌పోర్ట్. మన ఆంధ్ర నుంచి అయితే నాకు తెలిసి తక్కువే. చూడండి అక్కడ కనపడేది అదే అండి రాజగోపురం. మనం అక్కడికే వెళ్తున్నాము. బస్ స్టాండ్ దాటుకొని ఇప్పుడు ఈ రోడ్ అంతా పోవాలా. యాక్చువల్లీ అప్పటికే ఆ టైంకి అంతా కొంతమంది అప్పటికి నాకు తెలిసి ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసినట్టండి. అప్పటికి చూడండి చాలామంది గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని వెళ్తా ఉన్నారు. ఇప్పుడు మేము ఇంకా ఇక్కడ దగ్గరలో వచ్చి గిరికో దింపేస్తారండి. ఈడ నుంచి ఒక 200 మీటర్స్ వాక్ చేస్తే మనకి రాజగోపురం వస్తుందండి. సో, మేము ఇక్కడి నుంచి ఇంకా దిగేసి ఆటోలో లోపలికెళ్ళమంట. సో, అక్కడి నుంచి వాక్ చేసి రాజగోపురం దగ్గరికి చేరుకున్నామండి. మీరు చూసారంటే ఇదే అండి రాజగోపురం. చూడండి ఎంత చక్కగా చెక్కబడ్డారు శిల్పాలేసి. సో, మేము అక్కడికొచ్చి మా తమ్ముడు కోసం వెయిట్ చేస్తున్నామండి. తను చెన్నై నుంచి ఇటొచ్చారు. మేము నెల్లూరు నుంచి వచ్చాము. సో, ఇక్కడ రాజగోపురం దగ్గర వెయిట్ చేస్తున్నాను. కానీ ఆ గోపురం మాత్రం చూడండి ఎంత చక్కగా చెక్కున్నారండి. ఈడ నుంచే స్టార్ట్ చేయాలా మనం. మేము ఆల్రెడీ వీడియో తీసాం. వెనకాల కూర్చో ఆడ కూర్చోవద్దు వాడు తీస్తాడు. అరే అందరు కూర్చోన్నారు ఏంద్రా, టిఫిన్లు తీయండి, టిఫిన్లు తిని బయలుదేరదాము. వీడు వీడియో కాల్ అంటే రాజగోపురం నాకేం తెలుసు, నేను మెయిన్ రోడ్ లో ఉన్నాను. నీకు రాజగోపురం ఆనుకోనే రైట్ సైడ్ రా ఏటీఎం ఉంటుందని చెప్పా. వచ్చిన పక్కనే బడ్జెట్లో మనకి స్నానం చేయడానికి బాత్రూమ్స్ కానీ లాకర్ రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయండి. సో, మేము అక్కడే తీసుకొని మాకు మనిషికి 30 రూపీస్ లెక్కన ఛార్జ్ చేశాడు. సో, బాగా తక్కువే అనిపించింది. బడ్జెట్లో ఉన్న వాళ్ళకి నా దగ్గర రాజగోపురం పక్క సైడే ఉన్నాయి. చాలా బెస్ట్ అండి. అట్లాగే దాని పక్క నుంచి కొంచెం ముందుకెళ్తే లాకర్ రూమ్గా ఉందండి. వాళ్ళైతే జస్ట్ ఒక 50 రూపీస్ తీసుకున్నానండి ఒక లగేజ్కి. మేము దాన్ని చూసుకున్నామండి. రెడీ రాజగోపురం దగ్గరికి వచ్చామండి. ఇక్కడ కర్పూరం వెలిగించి ఏమన్నా మనం స్టార్ట్ చేయాలా. సో, అందరం తీసుకొని కర్పూరం వెలిగించి రాజగోపురం దగ్గర నుంచి మేము నడవడానికి స్టార్ట్ చేసామండి. ఈ రాజగోపురం వచ్చి కృష్ణదేవరాయలు కట్టించిందంటండి. వాడికి ఒకటే ఇచ్చారా పాప? ఒక్కటి తీసుకుంటారు. ఇదిగోరా మాధవరెడ్డి. రాజగోపురం ఇప్పుడే కర్పూరం వెలిగించాము. ఇంకా గిరి ప్రదర్శన స్టార్ట్ చేయబోతున్నాము. ఇప్పుడు టైం చూసుకుంటే 9 అవుతుంది. స్టార్ట్ చేస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాము. ఇది రాజగోపురం స్టార్టింగ్ పాయింట్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
గుడి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలా, స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ముందు పక్కకి వెళ్ళి అక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ కర్పూరం నుంచి వేసుకొని స్టార్ట్ చేసి కర్పూరం వెలిగించి స్టార్ట్ చేసి మనం స్టార్ట్ అవుతామండి. ఏంటి ఎలా లాంగ్వేజ్ గౌతమ్ పెట్టించుకున్నావా అది బెటర్ ఒక నిమిషం ఉండండి. సాక్సులు కావాల్సింది తీసుకోండి రే. పర్లేదు. ఒకసారి ఇంట్లో నడిచారా చెప్పులు పోయాయి. బెంగళూరులో మసూరులో దిగాను. మసూరులో దిగేసరికి నిద్రపోయాడు. బస్ ఎక్కినా నిద్రపోయా. అది లేచా కాళ్ళు పైకి నీళ్ళు చెప్పులు లేకుండా నడిచాను. ఇక్కడ చెప్పులు పెట్టేసిపోయారు. ఎవరు ఎత్తేసారు. ఇంకా మా ఆడొచ్చాడు నమ్ములు కొనుక్కోరా లోపలికి అగ్నిలింగం ఆడకైనా బాగుంది అనుకున్నా. ఆడకి బాగుంది లోపలికి ఖాళీగా ఉంది. క్రౌడ్ ఏం లేదు కానీ అన్ని లింగాలు చూసుకుంటా పోవాలి. ఒక్కొక్క ఇప్పుడు డైరెక్షన్స్ ఉంటాయి వీడు. ఆగ్నేయం, వాయువు అలా ఉంటుందా, అలా ఉంటుందని ఒక లింగం ఉంటుంది. మళ్ళీ పాలకులకు కూడా ఉంటుంది లింగాలు ఒక్కొక్కటి. ఇంద్రుడికి కుబేర లింగం, యముడికి ఒక లింగం, అట్లా అష్టదిక్ పాలకులకు కూడా ఒక లింగాలు ఉంటాయి. ఈ కొండ మొత్తం మనం తిరిగి రావాలంట. ఇది ఆ కొండ ఒక రౌండ్ వేస్తే ఇంకా ఇక్కడ అరుణాచలంలో ఏంటంటే శివుడు 3 రూపాల్లో ఉంటాడనేది ప్రసిద్ధి అండి. ఒకటి మన అరుణాచలేశ్వరుడు. ఈ గిరి అనేది ఆ శివుడి యొక్క సాక్షాత్ రూపం అనేది ఇంకోటి ప్రసిద్ధి అనమాట. ఇక్కడ ఈ యొక్క మనకి ఏదైతే గిరి ఉందో, ఈ పర్వతం ఉందో, అది శివుడి యొక్క రూపం అనేది ప్రసిద్ధి. ఇంకోటి పాతాళ లింగం అని చెప్పి అరుణాచలంలోని లోపలే ఒక లింగం ఉంటుందన్నమాట. ఈ విధంగా శివుడు 3 రూపాల్లో ఇక్కడ అరుణాచలంలో ఉన్నాడు అనేది ప్రసిద్ధి. ఇక్కడ తిరుమంజన్ గోపురం సౌత్. ఇదే ఫస్ట్ గోపురం. రాజగోపురం ఫస్ట్ రాజగోపురం, తర్వాత ఈ గోపురం అండి. ఇప్పుడే బై వాక్ మనం ఇక్కడికి వచ్చేసాము. ఫస్ట్ ఒక గోపురం తట్టాము. గోపురం నుంచి మళ్ళీ స్ట్రైట్ తిరగాల. అక్కడ అన్ని లింగాలు కలుస్తాయి. మళ్ళీ అక్కడ మెయిన్ రోడ్ కలుసుకోవడం. దారిలో పోయేటప్పుడు అన్ని మీకు టిఫిన్ అంగట్లో మొత్తం అన్ని తెలియకుండా వచ్చేసరికి అసలు ఒక్క సత్రం ఖాళీ లేదు, ఏం లేదు. అంతే కదా, సత్రం ఖాళీ లేదు. ఇలా మనం నడుస్తున్నప్పుడు ఎన్నో గుళ్ళు కనపడతాయి. దారిలో చాలా గుళ్ళు ఉన్నాయండి. ఒక గుడి కదండి, వినాయక స్వామి గుడి. ఇలా వినాయక స్వామి గుళ్ళే నాకు తెలిసి చాలా గుళ్ళు ఉన్నాయండి. దారిలో నడుస్తున్నప్పుడు కానీ కొంచెం ముందుకు పోయినా కానీ ఒక గుడి వస్తుందండి. చూడండి ఇటు పక్కనే ఒక గుడి ఉంది. గుడి జస్ట్ 300-400 మీటర్స్లోనే గుళ్ళు చాలా ఉన్నాయండి. మనం కొన్ని ప్లేసెస్ చూసే లోపల చాలా గుళ్ళు కనపడతాయండి మాకు. గిరి బలం అంటే సర్కిల్. ఫస్ట్ ఇదేనండి మ్యాప్ మనకి మెయిన్. దగ్గరకు ఫస్ట్ ప్రెసెంట్ ఇక్కడ ఉన్నాం అంటే రెడ్ మార్క్ కాడ. తర్వాత నెక్స్ట్ మనకి ఇది ఫస్ట్ ఇక్కడ ఉన్నాం మనం. అంటే 1.14 కిలోమీటర్ నడుస్తున్నాం మనం. 1 కిలోమీటర్ నడిచేసాం ఇప్పటికి. ఇప్పుడు అగ్నిలింగం నెక్స్ట్ అగ్నిలింగం అనమాట. మనం ఇది మొత్తం మనకి 14 కిలోమీటర్స్. ప్రతి ఒక్క కిలోమీటర్కి ఇలా ఒక మీకు మార్క్ ఉంటుందన్నమాట. మనం ఎక్కడ ఉన్నాం మనం తెలుసుకోవడానికి. సో జనాలు కూడా నడుస్తుంటారు. సో మనకి పెద్ద ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఇది అంటే మీకు ఏ లింగం ఎక్కడ వచ్చేదంతా నీట్గా డిస్ప్లే చేస్తున్నారు చూడండి. మొత్తానికి ఇక్కడ అష్టదిక్పాలకులకు కూడా లింగాలు ఉంటాయి. ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క లింగం అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ చూసే యమలింగం, తర్వాత వరుణలింగం, ఇంద్రలింగం, అలాగేంటంటే అష్టదిక్పాలకులకు కూడా మనకి ఒక్కొక్క లింగం ఉంటుంది అనమాట. కిలోమీటర్కి ఒక లింగం ఉన్నట్టుంది.
నడిచే ఇప్పుడు తిరిగి ఇంకా 1 కిలోమీటర్ కాలేదండి, అప్పటికే దాహం వేసిందంట. ఇంకా 1 కిలోమీటర్ కాకుండానే దాహం, మా వాళ్ళు బాటిల్, వాటర్ బాటిల్, సోడాలు అన్నీ కావాలంట. అయ్యి వస్తావా మళ్ళా? వస్తావా? రా, కాలు గుచ్చుకుంటున్నాయంటే అంతే ఉంటాయి మరి. ఈరోజు ఉదయం సునీతానంద వాకింగ్, ఈరోజు 2 కిలోమీటర్లు మధ్యలో ఉన్నారు కదా, ఒక చేసి ఒక సంకలం ఎత్తుకోపోండి. ఇప్పుడు మనం 2వ రింగ్ రోడ్ దగ్గరికి వచ్చామండి. ఇది అగ్నిలింగం ఎంట్రన్స్ అండి. అసలు లోపలికి ఫోన్ తీసుకోవాలి కాబట్టి జస్ట్ బయట వరకు. ఇంకా 3 కిలోమీటర్లు నడుపుకుని అప్పుడే రెస్ట్ తీసుకున్నారండి. చూడండి దేవుడి సన్నిధానంలో కూర్చున్నాం రా. ఏ సన్నిధానం దేవుడి సన్నిధానం చెప్తారు రెస్ట్ కోసం. శేషాద్రి స్వామి గారి సన్నిధానం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ. ఇది రమణ మహర్షి ఆశ్రమం అండి. అసలుకి లోపలికి వెళ్తే ఎంత పీస్ ఉంటుందంటే అసలు మనమే మర్చిపోయి ఆ మెడిటేషన్లో పోయవచ్చు. లోపల వీడియో తీయకూడదు కాబట్టి జస్ట్ పార్క్ వరకు వీడియో తీసాను. అక్కడ పార్క్లో మనకి నెమలీలు ఖచ్చితంగా చాలా ఉన్నాయండి. నేనే 4-5 చూసున్నాను నెమలీలు. అలాగే దాని తర్వాత నుంచి స్కందాశ్రమం దగ్గరికి, ఇది స్కందాశ్రమం. ఎక్కడి నుంచో ఫారినర్స్ అందరూ వచ్చి రామాశాసనంలో అయితే బాగా మెడిటేషన్ అన్నీ చేస్తారండి. అసలుకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మైండ్ కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతరాశ్రమంలో ఏంటంటే అక్కడ రమణ మహర్షి వాళ్ళ అమ్మకి మోక్షం కలిగిస్తారంటండి పైన. సో ఆ పైన కానీ అంతే మెడిటేషన్తో అంతే పీస్ఫుల్గా ఉంటుంది. ఈ స్కందాశ్రమానికి ఇట్లా ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలి. 1.4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదే ఉంటుంది. చాలా దూరం ట్రెక్కింగ్ చేయాలండి. 1.4 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి. కానీ మేము ఈజీగా అయిపోద్ది అనుకున్నాం. చాలా కష్టం. చూడండి, ధ్యానం చేసుకునే వాళ్ళు ధ్యానం చేసుకుంటారు. అలా వచ్చే వాళ్ళు చాలా మంది వస్తున్నారు. అసలు నాకైతే రొప్పు చూడండి ఎట్టు వస్తుందో, కొంచెం ఎక్కువ ఆయాసంలాగా వచ్చేసింది. అంటే ఇది కొంచెం స్లాట్స్గా ఇటు ఉన్నాయి కాబట్టి కొంచెం కష్టం అయింది అనమాట ఎక్కడానికి, పైకి పోవడానికి. కానీ చాలామంది చూడండి ఫారెన్ నుంచి వాళ్ళు, చాలామంది ఫారెన్ ఇయర్సే ఉన్నారండి ఇక్కడ కానీ. లోపల మేము వెళ్ళిన ఆశ్రమం దగ్గరికి కానీ ఇక మీకు మధ్యలో ఇట్లా జ్యూసులు, సోడాలు, వాటర్ బాటిల్ అన్నీ దొరుకుతాయండి. ఒకళ్ళు తీసుకొని దాహం వేస్తున్నా తాగొచ్చు. అలాగే చూడండి ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళాలండి. అట్ లాస్ట్గా మేము కొంచెం దూరంగా నడుచుకుని వెళ్ళాం కానీ జస్ట్ ఒక వ్యూ పాయింట్ వచ్చాయి అనమాట. కొద్ది పై నుంచి ఇది వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మీకు కింద ఉన్న అరుణాచలం మొత్తం. గోపురం 4 డైరెక్షన్. మళ్ళీ లోపలికి వచ్చాయి 2 మెయిన్ గోపురం. అది రాజగోపురం. ఇది వచ్చి ఇంతగా ఇది సౌత్, అది ఈస్ట్. రాజగోపురం ఈస్ట్, ఇది సౌత్, ఇది నార్త్, ఇది వెస్ట్. మధ్యలో 2 గోపురాలు. మళ్ళీ అది ఇంటర్నల్, అది ఇన్నర్ టెంపుల్ కాంప్లెక్స్. అసలు వ్యూ చూడండి ఎంత బాగుంది. అసలు ఆ గుడి మొత్తం వ్యూ మొత్తం కనపడుతుంది నుంచి. మేము వచ్చినప్పుడైతే కొంచెం మబ్బు నిన్నప్పుడు షెడ్ ఆశ్రమం ఏదో లేదు ఉంది. గుడే గజస్తంభం ఉంది చూడండి. ఈ ప్లేస్ చూసుకున్నాం అనుకోండి, మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు ఉంటుందండి. ఆ తర్వాత క్లోజ్లో ఉంటుంది. అసలు బయటకు వెళ్ళాలంటే సైలెంట్గా ఉండాలండి. ఫోన్ అన్ని సైలెంట్లో పెట్టుకుని లోపలికి వెళ్ళాలా. మనకి బోర్డు ఆల్రెడీ ముందే రాసి ఉంటారు నిశ్శబ్దం అని చెప్పి. అసలు ఈ ప్లేస్కి వెళ్తే అసలు వైబ్రేషన్సే వేరే ఉంటాయండి. ఫుల్ అందరూ మెడిటేషన్ చేస్తారండి. ఒక ఇండియన్సే కాదు, చాలా ఫారినర్స్ కానీ వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటా ఉంటారు. డిస్కౌంట్ కప్పు ఫ్రీ. కప్పు ఫ్రీయా? కప్పు ఫ్రీయా? గౌతమ్ సాయి Just we have taken the report. Entrance.
more on top of you before something else. Okay. ఇప్పుడు వచ్చేది మళ్ళీ మూడో లింగం అండి. ఇది యమలింగం అండి. మేము మొత్తం అక్కడంతా ట్రెక్కింగ్ అంతా అయిపోయాక ఇక్కడ ఇంకో లింగానికి వచ్చాము. యమలింగం అండి. ఇది యమలింగం ఎంట్రన్స్ అండి. దీనికి కానీ ఇక్కడ అని మనకి లోపలికి అలవలేదు. సో ఇక్కడ చూడండి అందరూ ఉసిరికాయలతో దీపాలు చేస్తున్నారు. అక్కడ మనకి బయట అక్కడ అమ్ముతూ ఉంటారండి ఉసిరికాయల పైన దీపాలు పెట్టి చూడండి. అటు పేరు దగ్గరికి వెలిగించుకొని వచ్చి దేవునికి తిప్పుకోవచ్చి ఇక్కడ ముందు పక్కన ఆర్చ్ ముందు పక్కన అందరూ పేర్చుకొని దానికి కోరలు కోరుకుంటారండి. అట్లా చేస్తే మంచిదంటండి. మీరు ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా. నెక్స్ట్ 4వ లింగం అండి, నైరుతి లింగము. ఇట్లా నడుచుకుంటూ వచ్చినాక అక్కడి నుంచి 1 కిలోమీటర్ 1.8 కిలోమీటర్స్ ఉందండి. ఇది చూడండి ఆర్చ్. అన్నిటికీ ప్రతి ఒక్క లింగం దగ్గరికి ఆర్చ్ ఉంటుందండి. ఇట్లా అక్కడ శివుడు పార్వతి బొమ్మలు పైన పైన కూర్చున్నట్టు మనకు కనపడుతుంది. లోపలికి దీనికి లోపలికి ఎంట్రన్స్ వీడియో లేదండి. సో జస్ట్ ఎంట్రన్స్ వరకు కవర్ చేశాను. ఇది సూర్యలింగం అండి. సూర్యలింగం మేము వచ్చే టైంకి అది మధ్యాహ్నానికి మూసేసి ఉన్నారండి. అది ఎందుకనో తెలియదు. కరెక్ట్గా 7 కిలోమీటర్స్ చూడండి. యూఆర్ హియర్ అంటే 7 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాం. ఇది వర్ణలింగం అండి. మేము మధ్యాహ్నం నుంచి 150 తర్వాత నుంచి బాగా కొంచెం ఫాస్ట్ స్టార్ట్ చేసామండి. సో తొందరగా 2-3 లింగాలు కొంచెం ఫాస్ట్గానే కవర్ చేసాం. ఇది వచ్చి వాయువు లింగం అండి. అన్నిటికీ ఎంట్రన్స్కి లేదు, జస్ట్ వాటర్. కి 325కి కరెక్ట్గా 10 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాము. ఇంకా 4 కిలోమీటర్స్. నెక్స్ట్ వచ్చేది కుబేరలింగం. కుబేరలింగం ఇక్కడ మోక్ష మార్గం ఉంటుందండి. అంటే మనకి రైట్ సైడ్లో ఉంటుంది మోక్ష మార్గం. చూడండి ఎట్లాంటి రోజులైనా సరే బయటకు వస్తారంటండి. అట్లా వస్తే అందరూ ఏమైనా నమ్ముతారంటే నాకు మోక్షం కలగద్దు అని చెప్పి నమ్ముతారండి. లాస్ట్ లింగం దగ్గరికి వెళ్తున్నామండి. ఇంకా జస్ట్ 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంది ట్రిప్ ముగిసేదానికి. గిరి ప్రదక్షిణ. తీసుకొని ఇంకొంచెం 2 కిలోమీటర్స్ నడిస్తే మళ్ళీ రాజగోపురం దగ్గరికి చేరుకుంటామండి. లోపలికి చూడండి ఎంట్రన్స్ ఉండదు. ఇదే అండి కనపడుతుంది చూడండి రాజగోపురం. ఇక్కడ నుంచి ఇంకా నడుచుకుని 2 కిలోమీటర్స్ జస్ట్ వచ్చేసాం. రాజగోపురం దగ్గరికి రీచ్ అయిపోయామండి. కరెక్ట్గా 5:30 అండి. ఫైనల్గా గాలిదోపంకి ఉదయం దీపం వెలిగించాము. మళ్ళీ దీపం వెలిగిస్తున్నాము. గోపురం దగ్గర కపూరం వెలిగించినాక అక్కడి నుంచి మేము గుడిలోకి ఎంటర్ అయ్యామండి. ఆ గుడిలోకి ఎంటర్ అయిన టైం కానీ మేము కరెక్ట్గా 7:45కి గుడి లోపలికి వచ్చామండి. అక్కడ చూడండి ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. గోపురాలు చాలా చక్కగా ఉండిందండి వ్యూ. అక్కడి నుంచి మేము ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని క్యూ లైన్లోకి వెళ్ళామండి. అక్కడ 50 రూపీస్ టికెట్స్ ఉన్నాయి, ఫ్రీ టికెట్స్ ఉన్నాయి. మేము ఫ్రీ టికెట్ లైన్లోకి వెళ్ళామండి. ఇక్కడ చూడండి కోనేరు, అక్కడి నుంచి వ్యూ చూడండి. అసలు గోపురాలు ఎటు కనపడుతున్నాయి, కొండ కానీ అది చక్కగా ఉన్నాయండి. మేము వెళ్ళే దారిలో ఇట్లా శిల్పాలు చెక్కబడ్డాయండి. చాలా చక్కగా ఉన్నాయండి ఆ శిల్పాలు కానీ చూస్తుంటే. కానీ 5:45 లైన్కి వస్తే మేము ఇక్కడికి కొంచెం గుడి లోపలికి వచ్చేసరికి టైం వచ్చి 7:40 అయిందండి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకా
2 hours జర్నీ పట్టుద్దండి. ఆల్మోస్ట్ 8:30 అయిపోయిందండి, ఇంకా దర్శనమే కాలేదు. ఇంకా దర్శనం కాలేదు. 14.5 hours of journey, 12 hours of journey has been completed and we came out of మొత్తానికి మనం పేద ప్రదర్శన వేసుకొని దర్శనం చేసుకొని బయటకు వచ్చాక 9:30 అయింది. రైడ్ ఫినిష్ చేసుకుని బస్ స్టాండ్కి వెళ్తున్నాం. కనపట్ల